అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివప్రసాద్, సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ యొక్క వైద్య విధానంలో రక్తం అనేది కేవలం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. మనిషే తయారు చేసుకుంటాడు, కానీ రక్తం అనేది మనం కృత్రిమంగా ఇంతవరకు మాత్రం రక్తం తయారు చేయలేకపోతున్నాం. కాబట్టి రక్తం అవసరం లక్షల మందికి ఉంటే, కానీ డొనేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా రక్తదానంలో కూడా చాలా అపోహలు కూడా ఉన్నాయి. రక్తదానం ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి అని ఒక గొప్ప స్లోగన్ కూడా మనం ఇస్తున్నాము. ఎందుకంటే చాలామంది కూడా రక్తం అవసరం అనేది అనివార్యం అవుతున్నది. అటు క్యాన్సర్ పీపుల్ కానీ, యాక్సిడెంట్ అయితే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో రక్తం పోతుందో వాళ్ళకి కూడా అవసరం పడుతున్నది. ప్రసవం సమయంలో అవసరం పడుతున్నది. ముఖ్యంగా తలసేమియా వాళ్ళకి కూడా రక్తం అవసరం పడుతున్నది. చాలామంది కూడా రక్తం అవసరం అనేది రాను పెరిగిపోతూ ఉన్నది. కానీ దానికి అనుగుణంగా రక్తం దానం చేయడంలో చాలామంది అపోహలకు గురవుతున్నారు. రక్తం దానం చేయడం వల్ల మనిషి వీక్నెస్ అవుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము. రక్తం అనేది ఇవ్వడం అనేది దానికి ఒక కండిషన్స్ ఉన్నాయి, క్రైటీరియాస్ ఉన్నాయి. దాన్ని తెలియజేస్తున్న ఒక డాక్టర్గా కనీసం ఒక వ్యక్తి యొక్క బరువు 50 కేజీలు ఉండాలి. అదేవిధంగా వారి యొక్క హీమోగ్లోబిన్ పర్సంటేజ్ 12.5 ఉండాలి, 12.5 ఉండాలి. ఒక ఆరోగ్యమైనటువంటి మానవుడు ప్రతి 90 రోజులకు ఒకసారి, అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ అనేది డొనేట్ చేసే అవకాశం డెఫినెట్గా ఇవ్వచ్చు అని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా యువత దీనికి ముందుండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రక్తం దానం చేయడం ద్వారా మిగతా యొక్క వ్యక్తికి అవసరమవుతుందో ఆ యొక్క మనిషిలో ప్రవహించే రక్తం అనేది మీరు వాళ్ళకి కేవలం రక్తమే ప్రవహిస్తలేదు, మీరు వాళ్ళకి ప్రాణం దానం ఇస్తున్నారు, పునర్జన్మనిస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే రక్తదానం చేసిరో వాళ్ళందరికీ కూడా నేను చేతులెచ్చి దండం పెడుతున్నాను. ఎందుకంటే చాలా మందికి కూడా రక్తం అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వారి యొక్క ప్రాణాలను కాపాడడం అనేది రక్తదానం ద్వారానే అవుతున్నది. కాబట్టి దయచేసి ముఖ్యంగా అందరికి కూడా కోరుతున్నాను, ముఖ్యంగా యువత కూడా కోరుతున్నాను, సందర్భం వచ్చినప్పుడు, మీ యొక్క బర్త్డేలు వచ్చినప్పుడు, మీ యొక్క పెళ్లి రోజులు వచ్చినప్పుడు, మీరు ముఖ్యమైన ఏదైతే అనుకుంటారో మీరు కేవలం విలాసవంతాలకు పోకుండా దయచేసి మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఉంటే బ్లడ్ సంబంధించినటువంటి ఆఫీసెస్ కానీ వెళ్ళి మీరు దయచేసి రక్తదానం చేయడం చెప్పేసి మరీ కూడా యూత్కి పిలుపునిస్తున్నాను. దీని ద్వారా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీకు రక్తం కొత్తగా పుట్టుకొస్తుంది, క్యాన్సర్ సంబంధించిన వ్యాధి కూడా రాకుండా కూడా కాపాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దయచేసి రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అని చెప్పేసి కూడా మన సహస్ర ఫౌండేషన్ ముందుకుంటుంది. 2022లో మనం డిసెంబర్ 5వ తారీఖు స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 70 నుంచి 100 మంది పంతంగి గ్రామంలో పంతంగినటువంటి యువత రక్తదానం చేయడం జరిగింది. వారందరూ కూడా హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే రక్తం అనేది చాలా అవసరం. దీనిపైన ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా చాలా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇటు యువత, అదేవిధంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్లు, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆర్గనైజేషన్లు అందరూ కూడా డెఫినెట్గా కలిసికట్టుగా ఉండి మనం ఈ యొక్క రక్తదానం సంబంధించినటువంటి రక్తదానంపైన అవగాహన కార్యక్రమాలు పెంచి ఈ యొక్క రాష్ట్ర దేశ భవిష్యత్తును కాపాడదామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి తెలియజేస్తున్నా, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, పునర్జన్మను ప్రసాదించండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.